నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు మధ్యతరగతి ప్రజలకు సేవలందించడమే తన జీవిత లక్ష్యం భీమవరంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండిలో వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకు నియోజకవర్గంలో 31 మందికి వైద్య ఖర్చుల కోసం 40,46,000 రూపాయలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి. చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్మిలి. మానవతా విలువలను పెంపొందించేందుకే మానవతా సంస్థ ఏర్పాటు తణుకులో చెప్పిన ఈ సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి. ప్రతి ఏటా 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన దాత చిట్టూరి సుజాత. రేలంగి హైస్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. గురువులను సత్కరించిన నాటి విద్యార్థులు. పార్టీ కార్యాలయాలను దేవాలయాలుగా పరిగణించాలి. తాడేపల్లిగూడెం తెలుగుదేశం కార్యకర్తలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి నిమ్మల. ఉండ్రాజవరం పాలంగిలో 4 పేదల వైద్యానికి 20,000 ఆర్థిక సహకారం అందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. కేసనకూరు గ్రామంలో ఏటిగట్టు రోడ్డు పనులలో నాణ్యత లోపించిందంటూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు చేయనున్న అధికారులు. ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. సమాజంలో పేదలు మధ్యతరగతి ప్రజలకు సేవ చేయటమే లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్త పరీక్షలు, మధుమేహంతో పాటు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం హైదరాబాద్ నుంచి వివిధ స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. పేదవారి కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్యాంపు ఏర్పాటు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి హర్నాథ్, డాక్టర్ చందు కృష్ణతేజ, గోపిశెట్టి మురళీకృష్ణ, ఆర్ఏటి సత్యనారాయణలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేశారని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఉండిలో ఆదివారం మీడియాకి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పట్టుదలగా ఆర్థికంగా సతమతమవుతున్నప్పటికీ కూడా ఆయన పట్టుదలతో చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి, అలాగే మన నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ అండదండలతో పాటు ప్రజల అండదండలతో కలిపి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు చూసిన తర్వాత ఎంతోమంది పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. తణుకు నియోజకవర్గంలో వైద్యం చేయించుకున్న 31 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 40,46,249 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆదివారం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతూ శస్త్రచికిత్సలు, ఇతర పరీక్షలు చేయించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిధులను అందిస్తూ ఆదుకుంటున్నట్లు చెప్పారు. వైద్యం చేయించుకుని తర్వాత బిల్లులు పెట్టుకున్న అర్హులకు ఈ నిధులు రిలీజ్ అవుతున్నట్లుగా వివరించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ పరిధిలోని మండపాక గ్రామానికి చెందిన 15 నెలల బాలికకు గుండె సమస్య తలెత్తిన సందర్భంగా ఆర్మిలి కృషితో 10 లక్షల రూపాయలు విలువ చేసే వైద్యాన్ని హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో ఉచితంగా చేయించారు. దాంతో ఆ బాలిక కోలుకుని ఆరోగ్యంగా ఉంది. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు చీలి సురేష్, అనుష దంపతులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంచెం
ధర్మవరపు నాగులు, చదువుల శివ, కుప్పనేని పెద్దరాజు, కొవ్వూరి విజయలక్ష్మి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎవరైతే ఆరోగ్య సేవలో వైద్య సదుపాయాలు పొందలేకపోతున్నారో అటువంటి వారి కోసం, వారి సొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు చేయించుకున్న వారి కోసం రీఎంబర్స్మెంట్ చేస్తూ ఈరోజు పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి ఇటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవాలి, వారందరికీ కూడా అండగా ఒక పెద్దకొడుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధులు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,30,46,249 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఈరోజు 40,46,249 రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మానవ విలువలను పెంచే లక్ష్యంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించినట్లు ఈ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి తెలిపారు. తణుకుకు చెందిన డాక్టర్ వసవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సభామందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన తణుకు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, అత్తిలి, భీమవరం, పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట, పాలకొల్లు మండలాల ప్రాంతీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు సంస్థకు విధి విధానాలు రూపొందించి నిబద్ధతతో అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దాంతో అనేక మంది దాతలు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు చిట్టూరి అచ్యుతరామప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన సతీమణి సుజాత ప్రతి సంవత్సరం మానవతా సంస్థకు 2 లక్షల రూపాయలు విరాళం ఇస్తానని వేదికపై ప్రకటించారు. ఇప్పటికే ఈమె గత సంవత్సరంలో 1,00,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గతంలో మానవతా ప్రతిభా పురస్కారం అందుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్న జి సాయి ఉత్తేజ్ తణుకు శాఖకు 50,000 రూపాయల విరాళం అందజేశారు. ఇదిలా ఉండగా ప్రతిభా పురస్కారాలతో భాగంగా గుర్రాల జయలక్ష్మి, పట్టెం జగదీష్, జి శ్రీహర్షితలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున లంకా గౌతమ్ సాయికి 25,000 రామచంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అప్పుడు భారతదేశం ప్రపంచ దేశాన్ని కదిలించింది విలువల ఆధారంగా. అటువంటి గడ్డ మీద పుట్టి మనం ఆ విలువలనే బట్టి పూర్తిగా విస్మరిస్తున్నాం. ఫలితంగా మన జీవన యానం కూడా ఎడతారైందంటే అభద్రత వైపే వెళ్ళిపోతున్నాం తప్ప కనీసం విలువల గురించి ఆలోచించే పరిస్థితి ఈ తరం కోల్పోతుంది. మళ్ళీ ఆ విలువను తిరిగి పునరుద్ధరించాలి, మంచి సమాజ నిర్మాణం జరగాలి. మళ్ళా విలువను పునరుద్ధరించుకుంటే ప్రపంచానికి మళ్ళీ ఒక వెలుగును చూపే భారతదేశం కావాలి అనే ఒక దిశతో, ఒక లక్ష్యంతో గత 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ వస్తున్నాం. కానీ మానవతాలోకి రావడం వల్ల భగవంతుడు మెచ్చే వ్యక్తులు, తొలము పలము సాయం చేసే వ్యక్తులు, విలువలు కలిగిన వ్యక్తులు, మహోన్నతమైన వ్యక్తులు మానవతాలోకి రావడం కొన్ని కోట్ల కంటే మించిన సంపద నాకు ఇచ్చినాడు భగవంతుడు అని నేను అనుకుంటున్నా. ఆలోచన అది కావచ్చు, కానీ ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల కలయిక, వాళ్ళ నిరంతర శ్రమే మానవత. సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కడప జిల్లా సెంట్రల్ కమిటీ చైర్మన్ ఏ రామాంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు దేవినేని భాస్కర్రావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ బాధ్యతలతో పాటు విశాఖ జిల్లా సంస్థ సెంట్రల్ కన్వీనర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, తణుకు శాఖ అధ్యక్షురాలు కటారి శారదాదేవులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రాంతీయ కన్వీనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న బోయపాటి రామలక్ష్మిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిభా పురస్కార కమిటీ చైర్పర్సన్గా నియమిస్తూ వ్యవస్థాపకులు ప్రకటించారు. అలాగే ఆయన దాతలను సన్మానించి అభినందించారు.
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలోని తుమ్మలపల్లి మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1974-75 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం చదివిన స్కూల్లో సమావేశమై ఆనందాన్ని పంచుకున్నారు. మన బాల్యం మధురం, మన స్నేహం సుమధురం, మన సమ్మేళనం మధురాతి మధురం అంటూ గత స్మృతులను నెమరువేసుకున్నారు. 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో స్థిరపడ్డ మిత్రులు స్కూలుకి రావడంతో ఈ ప్రాంగణం కళకళలాడింది. ఈ సందర్భంగా చదువు నేర్పిన గురువులు తెలుగు మాస్టర్ తంగిరాల మల్లికార్జున శర్మ, సైన్స్ టీచర్ బుద్ధరాజు రామకృష్ణరాజులను ఘనంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. అలాగే ఇదే పాఠశాలలో చదివి ఆస్ట్రేలియా దేశంలో స్థిరపడ్డ నడింపల్లి కృష్ణ, హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది బలిజేపల్లి సత్య వెంకటరమణలను కూడా సత్కరించి గౌరవించుకున్నారు. అనంతరం నడింపల్లి కృష్ణ మాట్లాడుతూ ఆనాడు బోధించిన ఉపాధ్యాయుల ప్రతిభను వివరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఎంత అభివృద్ధి చెందినా మాతృభాషను మర్చిపోకూడదని చెప్పారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తాను ఉంటున్న ఆస్ట్రేలియా దేశంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు నడింపల్లి వివరించారు. ఈ స్కూల్ ఇందులో ఇచ్చిన మాస్టర్లు ఇచ్చిన ఒక ఫౌండేషన్, క్రమశిక్షణ, ఇవే మన లైఫ్ని తీర్చిదిద్దినాయి. మనం ఈ రోజున ఇట్లా ఉన్నాము, అందరం హ్యాపీగా ఉన్నాము, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మనం ఒక సొసైటీలో ఒక స్థితికి చేరుకున్నాము అంటే దానికి కారణం, దానికి ఉన్న ఫౌండేషన్ ఈ స్కూలు. అండ్ ఈ స్కూల్లో మనల్ని తీర్చిదిద్దిన మాస్టర్. తెలుగు లాంగ్వేజ్ ప్రపంచంలో మొట్టమొదటి దేశం. తెలుగు లాంగ్వేజ్కి సాంఘిక భాషగా గుర్తింపు ఇచ్చింది ఆస్ట్రేలియా. దానికి మూల కారణం నేను. ఆస్ట్రేలియా మీరు తెలుగు చదువుకుంటే ఆస్ట్రేలియా మీకు చదువుకుంటారు. అంటే తెలుగు భాష కాదు, అది ఒక సంస్కృతి. దాంట్లో వేల పద్యం కానీ స్మృతి శతాలు కానీ ఒక్క స్మృతి శతకం కానీ మీ పిల్లలకి మీ నాన్నగిరిగితే వాళ్ళు మీరు జీవితాన్ని ఇచ్చేస్తారు. దానికి తెలుగు స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు దానికోసం చెప్పి మొత్తం తెలుగు అన్ని తెలుగు అసోసియేషన్స్నే కలిపి ఒక అసోసియేషన్ క్రియేట్ చేశాను. దానికి తెలుగు లాంగ్వేజ్ అక్రెడిటేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ అక్కడ అన్ని సిటీస్లోని తెలుగు బడులు నడిపిస్తున్నాం. మళ్ళీ నేను తెలుగు అసోసియేషన్ని ఒక ఫెడరేషన్ క్రియేట్ చేశాను. దానికి మళ్ళీ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ప్రపంచ తెలుగు మహాసభలు ఆస్ట్రేలియాలో చేయడానికి నా పూర్తి కృషి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముత్యాల ఆంజనేయులు, అల్లం ఆంజనేయులు, సిహెచ్ నాగరాజు, కెవి సుబ్రహ్మణ్యములు, నూలి రంగారావు, పి శ్రీదేవులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఏకధాటిగా ప్రధాని బాధ్యతలు నిర్వహించి దేశాభివృద్ధికి పాటుపడ్డ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో ఆదివారం జాతీయ నాయకుల విగ్రహాల ముందు సమావేశం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తిరిసిపో రామకృష్ణ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ వేసిన పునాది నేపథ్యంలోనే ఆయన తర్వాత కూడా అభివృద్ధి కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈయన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు యువనేత రాహుల్ గాంధీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఎప్పటి మాదిరిగానే ఈ ఆదివారం కూడా ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార శకటం ద్వారా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు వెళ్లి 5గురిని పరీక్షించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించి సిరివారపు చలపతిరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. పట్టణంతో పాటు చివటం గ్రామంలో పర్యటించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు ఒక్కరోజు ముందు స్వయంగా గాని లేదా 9985343530
నంబర్కు తెలియచేయాలని అధ్యక్షులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి రోడ్ రన్ జట్లను ఎంపిక చేసేందుకు తణుకు పట్టణ పరిధిలోని విశాలమైన డిమార్ట్ రోడ్లో ఆదివారం పరుగు పందెం నిర్వహించారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శంకు సూర్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు జనవరి నెలలో వేల్పూర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొన్న 200 మంది క్రీడాకారులకు కొమ్మిశెట్టి జయకృష్ణ, పత్తుల ఆశీష్ విక్టరీలు, సర్టిఫికెట్తో పాటు ట్రోఫీలు అందజేశారు. అండర్ 14 వాళ్ళు పెట్టేస్తాను, ఎందుకంటే ఎండ వస్తుంది కాబట్టి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పరిగెడితే అంతే పరిగెడుతుంది, ఓకేనా? ఖచ్చితంగా మీరు పరిగెట్టుకు రావాలని. ఒకవేళ ఎవరికన్నా మీకు కొంతమంది ప్రాక్టీస్ లేని వాళ్ళు ఉన్నారు, మీకేం ఇబ్బంది ఏం లేదు. అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తాను, ఫస్ట్ సెకండ్ వాడికి మెరిట్ సర్టిఫికేట్స్ ఇస్తాము, కప్స్ ఇస్తాము, ఓకేనా? మీరు నడిచి వచ్చినా కూడా నేను మీ అందరినీ కూడా కన్సిడర్ చేస్తాను. సో మీరు బలవంతంగా చేసి మీరు ఏమీ అంత రిస్క్ చేయొద్దు. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అలాగే మాకు కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారు. మీకు అండర్ 14 గర్ల్స్ చెప్తాను, ఒకసారి వినండమ్మా. మీకు 1 కిలోమీటర్ గర్ల్స్ కి ఇక్కడ స్టార్టింగ్ ఇదే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ ఉంటారు, ఇక్కడ జస్ట్ ముందు ఉంటారు, అక్కడ 1/2 కిలోమీటర్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ, కోశాధికారి కె బాబురావు, ఆదర్శ స్కూల్ డైరెక్టర్ బసవ రామకృష్ణ, బీజేపీ నాయకులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన 6వ తెలుగు రచయితల మహాసభలలో తణుకు తణుకులు మెరిశాయి. ఇందులో భాగంగా ప్రముఖ కవి, సినీ గేయ రచయిత రసరాజు కవి సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మహాసభ నిర్వాహకులు డాక్టర్ మండలి బుద్ధప్రసాదులు పాల్గొన్నారు. అలాగే తణుకుకే చెందిన రచయిత తాడినాడ భాస్కర్రావు కూడా పాల్గొని కేబిఎన్ కళాశాల ఆవరణలో జరిగిన శిక్షణా తరగతులలో కవిత్వం అంటే ఏమిటి అనే అంశంపై విద్యార్థులకు బోధించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.